అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, మరి మాజీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు, మిగతా వాళ్ళ నాయకులు అందరూ అనుకోండి కట్టగట్టుకొని అందరూ కూడా నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో పోయిన వారం జరిగిన సీతారామపురం గ్రామం, ఆనంది మండలం సీతారామపురం గ్రామంలో జరిగిన ఏదైతే సంఘటన ఉందో దానికి రావడం జరిగింది. మీ ప్రభుత్వం మాదిరి కాకుండా మా ప్రభుత్వము, ఈరోజు ప్రజల ప్రభుత్వము ఇమ్మీడియట్గా ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే రిమాండ్ కూడా చేయడం జరిగింది వితిన్ 2-3 డేస్లోనే. సో గత మీ ప్రభుత్వంలో ఎన్ని మర్డర్లు జరిగినా ఏమి జరిగినా బాగా బ్రహ్మాండంగా బయట తిరిగే వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళే, అవునా? ముఖ్యమంత్రి పక్కన కూర్చుండేతోళ్ళు మర్డర్లు చేసి బెయిల్ కూడా రాకుండానే ఎఫ్ఐఆర్లో ఉంటారు వీళ్ళు, అవునా? కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోకుండా ముఖ్యమంత్రి పక్కన కూర్చున్న సంఘటనలు అనేక ఉండే, ఆ ప్రూఫ్స్ కూడా ఉంటాయి మన దగ్గర, మీ మీడియా దగ్గర కూడా ఉంటాయి. సో ఈ ప్రభుత్వం అటువంటిది కాదు. స్పష్టంగా క్లియర్గా ఎక్కడ తప్పులు జరిగినా దానిపైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మొన్న సీతారామపురంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది పాత కక్షలు ఎప్పటి నుంచో ఉండేటివి. గ్రామాలలో మన రాయలసీమ ప్రాంతంలో మొదటి నుంచి కూడా ఇటువంటి ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని అక్కడక్కడ ఉండొచ్చు, వాళ్ళ సొంత విషయాలు ఉండొచ్చు, ఇంకా రకరకాలుగా ఉండొచ్చు. ఇందాక అఖిలప్రియ గారు చెప్పినట్టు కానీ, ఫరూక్ అన్నగారు చెప్పినట్టు, జనార్దన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళు చెప్పినట్టు రకరకాలుగా అందరూ వేరే వేరే పార్టీలలో ఉంటారు. అట్లని పార్టీలలో ఉన్నంత మాత్రాన వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అన్ని కూడా పార్టీకి రుద్దడం అనేది మీ ఒక్కరికే చెల్లదు. మొన్న జరిగిన సంఘటనలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్క్రిప్ట్ పెట్టుకొని టైమింగ్స్తో సహా చెప్తా ఉన్నాడు, అవునా? 9:30కు గ్రామంలో అల్లరి మొదలైంది. ఆ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకుడు నారపరెడ్డి ఎవరైతే ఉన్నారో 9:30కు ఎవరికి ఫోన్ చేశారంటే ఎస్ఐ గారికి ఫోన్ చేసినారు, అవునా? ఎస్ఐ గారు వచ్చారు, ఒక 2 కానిస్టేబుల్ వచ్చారని చెప్తారు. మళ్ళీ 10:30కు ఒకసారి ఎస్పీకి చేసినారంటే 9:30 నుంచి 10:30 వరకు ఎంత ఉందా టైము? 2 గంటలు ఉంది. మళ్ళా 12:59 ఒకసారి చేసినాడంట ఎస్పీకి నారపరెడ్డి. మళ్ళీ 1:30కి చేసినాడంట, మళ్ళీ 3:18కి చేసినాడంట. ఇది జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్. మీ మీడియా కూడా ఇందాక పోయి వచ్చి తీసుకుంటారు కదా. మరి 9:30కు ఏదైతే అది అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు? మీ చక్రపాణి రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కదా వీళ్ళంతా, మరి వాళ్ళ నాయకులతో మాట్లాడుకుని ఉంటారా? మీ నారపరెడ్డి సిఐకి, ఎస్ఐకి, డిఎస్పీలకు, ఎస్పీలకు చెప్తా ఉంటే రెస్పాండ్ కాలేదని ఈరోజు అన్నాడు ఆయన, అవునా? మరి మీ చక్రపాణి రెడ్డి ఏం చేస్తున్నాడు? చక్రపాణి రెడ్డికి ఫోన్ పోలేదా? నారపరెడ్డి నుంచి పోలేదా? చక్రపాణి రెడ్డికి ఫోన్ పోలేదా? నారపరెడ్డి ఫోన్ అంటే ఎస్పీ గారు ఎత్తిండకపోవచ్చులే పాపం. చక్రపాణి రెడ్డి ఒక ఎక్స్ఎమ్మెల్యే కదా, అవునా? ఫోన్ చేయొచ్చు, ఎస్పీ గారికి చేయొచ్చు, మిగతా వాళ్ళకి చేయొచ్చు, పై అధికారులకు చేయొచ్చు. ఇమ్మీడియట్గా మీరు స్పందించండి, ఇట్లా గ్రామంలో గలాట జరిగేటట్లు ఉంది, ఇంకా అప్పటికి ఏమీ జరగలే అక్కడ, అవునా? 12:30కు ఎప్పుడో చంపినాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. 12:30 అంటే 9:30 అంటే ఎంత? 3 గంటల టైం ఉంది. 3 గంటల్లో బ్రహ్మాండంగా స్పందించవచ్చు మీ నాయకులు. మీరు కూడా రావచ్చు గ్రామంలోకి, అవునా? మీరు వచ్చి మీ వాళ్ళని కాపాడవచ్చు. పాపం మా వాళ్ళు పాపం నా ఎస్సీలు, నా బీసీలు అంతా చచ్చిపోతున్నారు పాపం కదా. జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పినట్టే. మళ్ళీ మీరెందుకు రాలేదు? మీ నాయకులంతా వచ్చి ఎందుకు కాపాడలే? ఎందుకు రాలేదు అంటే వీరంతా ఒక ప్రీ ప్లాన్డ్గా ఆలోచన చేసుకొని నిన్నటిదాకా ఎలక్షన్ల ముందు అంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ఈ వర్గాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చేంత వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. అసలు దీనికి ప్రధాన సంఘటన ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంకోటి ఏంటి అనేది కూడా చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి. అది కూడా చెప్పాలి కదా. పాపం స్క్రిప్ట్ కరిగి రాసిచ్చినట్లేరు ఆయనకు. ఒకవేళ అడిగింటే చెప్పింది మేము, ఎందుకంటే మేము మాది ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పాపం మా కాల్ డేటా ఒకటి కావాలని అడిగినాడు. బుడ్డా రాజశేఖర రెడ్డి ఫోన్ చూసుకోండి, ఆయన ద్వారా ఎంతమందికి ఫోన్లు పోయినాయో, అవునా?
బుడ్డా రాజశేఖర రెడ్డి కాల్ డేటా తీస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయంట. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నాకుండేది ఒకటే నంబరు. ఎప్పటి నుంచి ఉంది? నేను రాజకీయాల్లోకి రాక నుంచి కూడా ఇదే నంబరే ఉంది. ఈ రోజుకి ఇదే ఉంది, రేపు ఇదే ఉంటుంది. నా దగ్గర లక్షణంగా నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఒకవేళ మా ప్రభుత్వం మీ పోలీసు నువ్వు అనుకుంటావు, ఎందుకంటే నువ్వన్నీ ఇన్నాళ్ళు నీ పరిపాలన అంతా ఇట్లే దుర్మార్గంగా జరిగింది కదా. మాదైతే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. నువ్వు ఏమైనా ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చుకో, అవునా? చాలా ఉన్నాయి డిటెక్టివ్ ఏజెన్సీస్. నీ దగ్గర బాగా డబ్బు ఉంది, అడ్డంగా సంపాదించేది, ఇచ్చుకో. నా నంబర్ ఇస్తా, మా పిఏది ఇస్తా, నాతో చుట్టుపక్కల ఉండే వాళ్ళ నంబర్లన్నీ ఇస్తా, ఎంక్వైరీ చేయించుకో. ఈ సంఘటన గురించి మాకు తెలిసిందని కానీ, లేదంటే మేము ఇన్వాల్వ్ అయినామని కానీ, ఇంకోటి కానీ మా కాల్ డేటాస్లో కానీ ఇంకోటి కానీ ఎక్కడన్నా ఉంటే చూపించు. బుద్ధి లేకుండా, అర్థం లేకుండా 24 గంటలు నీది క్రిమినల్ బ్రెయిన్. నీ చుట్టూ ఉన్న దరిద్రపు నా కొడుకులంతా ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా, అందరిది క్రిమినల్ బ్రెయిన్, అవునా? ఇటువంటి క్రిమినల్స్ అంతా పెట్టుకునే అయ్యో పాపం అని అది ఒక క్రిమినల్ మెంటాలిటీ. అంతకుముందు ఒక క్రియేషన్ చేసుకొని నువ్వు అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలలో నీవు చేసిన అక్రమాలు, అన్యాయాలు, హత్యలు, ఇందాక ఫరూక్ గారు చెప్పినట్లు నేషనల్ మీడియా ఇంతకంటే దరిద్రుడు ఎవడు లేడని చెప్పేసి నేషనల్ మీడియా చెప్పిందని చెప్పేసి మనకు ఒక ప్రూఫ్ చూపించినాడు. ఇప్పుడు ఫరూక్ అన్న గారికి చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా, నేషనల్ మీడియా కాదు ఇంటర్నేషనల్ మీడియాలో ఉంది అది. సొంతం సిన్నాయిని చంపేసారు మీరు. చంపేసి మా మీద బురద తల్లి సిబిఐకి ఎంక్వైరీకి అడిగి నువ్వు ముఖ్యమంత్రి కాకముందు, నువ్వు ముఖ్యమంత్రి అయిపోతున్నా మళ్ళీ సిబిఐ ఎంక్వైరీని నువ్వే విత్డ్రా చేసుకొని మీ చెల్లెళ్ళందరూ కూడా నా తండ్రికి అన్యాయం జరిగింది న్యాయం చేయమని రోజు మొత్తుకుంటే న్యాయం చేయలేవు. ఈరోజు వచ్చి పెద్ద వేదాలు వల్లిస్తున్నావు. వీడికి వచ్చి వీళ్ళు చెప్తారు, చక్రపాణి రెడ్డి వీళ్ళంతా మాట్లాడుతున్నారు, బుడ్డా రాజశేఖర రెడ్డి కూడా ఇన్వాల్వ్, కేసు లక్షణంగా పెట్టు. ఇంతవరకు బుడ్డా రాజశేఖర రెడ్డి మీద ఒక కేసు లేదు. పోయినసారి కూడా ఎమ్మెల్యేగా ఉన్నా నేను. మేమంతా శాసనసభ్యులుగా ఉండి నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకున్నాం. అభివృద్ధి సంక్షేమం మీద చర్చ చేద్దాం. భయపడే అసెంబ్లీకి రాకుండా పారిపోయినవి నువ్వు కూడా వచ్చి మాట్లాడుతున్నావు అబ్బా ఈరోజు. మళ్ళీ ఈయనకు స్పెషల్ కేటగిరీ సబ్జెక్ట్ ఇది కావాలంట, సెక్యూరిటీ కావాలంట, ప్రతిపక్ష హోదా కావాలంట. ఇదేంతో చిన్నపిల్లలు ఆడుకున్నట్టుంది జగన్మోహన్ రెడ్డికి. మాకు కూడా పెద్ద సమస్య ఇది. చట్టం ఉంది, కాన్స్టిట్యూషన్లో ఏముంటే జరుగుతుంది, కానీ నాకు ఇదే కావాలంటాడు. పాప ఏం చేస్తాం చెప్పు. మా చంద్రబాబు నాయుడు గారు కూడా, మా ముఖ్యమంత్రి గారు కూడా పాపం నవ్వుకుంటుంటాడు. అర్థం కాక ఏం చేయాలి స్వామి ఈ పిల్లోని. ప్రతిపక్ష మూర్ఖుడు అనకాలనా, తెలియలేదు అనకాలనా, లేకపోతే ఇంకోటి అనకాలనా, తెలియదు అనకాలనా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.